దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 5వ వారం గురువారం. నేటి సువార్త పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. ధ్యానాంశం సిరోఫెనిషియా స్త్రీ యొక్క విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, తూరు సిదోను ప్రాంతములు అన్యులు ఉండే ప్రాంతములు. ఇవి ప్రాచీన కాలంలో సిరోఫెనిషియా ముఖ్యమైన నగరాలు. ఫెనిషియా పశ్చిమాన మధ్యధరా సముద్రం మరియు తూర్పున పర్వతాలతో సరిహద్దులుగా ఉన్న పొడవైన ఇరుకైన తీర ప్రాంతం. దీని దక్షిణ సరిహద్దు కార్మెల్ కొండ మరియు అది అక్కడి నుండి ఉత్తరంగా దాదాపు 185 మైళ్ళు అనగా 300 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం ఏలియా ప్రవక్తకు శత్రువైన యెజబెలు వచ్చిన ప్రాంతం. ఈ ప్రాంతం ప్రవక్తల కోపానికి గురి అయింది. ఈ నగరాలు యూదులకు పొరుగున ఉండటం వలన వారి చరిత్ర మరియు సంస్కృతి యూదుల జీవితంలో భాగమయ్యాయి. యేసు ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించటం విశేషం. ఆయన ప్రజలను విభజించే అడ్డుగోడలను బ్రద్దలు చేయటానికి వచ్చాడు. ఆయన అందరి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చారు. ప్రభు ఎందులకు ఈ ప్రాంతానికి వచ్చారో స్పష్టత లేదు. బహుశా గలిలియ పరిచర్య తరువాత జనసమూహముల నుండి ఏకాంతము కొరకు వచ్చి ఉండవచ్చు, లేదా బహుశా తన శిష్యులతో ఏకాంతముగా గడపాలని ఆశించి ఉండవచ్చు. 7వ అధ్యాయం 24వ వచనంలో చదువుతున్నట్లుగా, ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవ్వరికి తెలియకుండా ఉండగోరెను. అది బహుశా యూద కుటుంబమునకు చెందిన గృహమై ఉండవచ్చు. ఎవరికి తెలియకుండా ప్రభు తలంచారు, కానీ అది సాధ్యపడలేదు అని 24వ వచనంలో చదువుతున్నాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ యేసును గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరచమని ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోఫెనిషియాలో పుట్టింది. ఆమె అన్యురాలు అనగా యూదేతరురాలు. సిరోఫెనిషియా అనగా ఈ స్త్రీని సిరియా మరియు ఫెనిషియాతో కలుపుతుంది. యేసును గూర్చి విని ఆమె వచ్చినది. చూచుట, వినుట పరివర్తనమునకు విశ్వాసమునకు ప్రాముఖ్యమైనవి. ఆమె యేసుపై పాదములపై పడింది అనగా మారు మనస్సుకు, హృదయ పరివర్తనమునకు సూచనలు. ఏమిలేమితనమునకు, విశ్వాసమునకు గుర్తు. యేసు సమాధానం మనందరినీ ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. బిడ్డలు మొదట తృప్తి చెందవలను, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయట తగదు. ఇచ్చట బిడ్డలు అనగా బహుశా ఇజ్రాయేలు ప్రజలు. మార్కు సువార్త కన్నా ముందుగా వ్రాయబడిన రోమీలకు పౌలు లేఖ 1:16లో మొదట యూదులకు తర్వాత గ్రీకులకు కూడా రక్షణ అని చదువుతున్నాం. అన్యులకు పరిచర్య తగిన సమయంలో వచ్చునని ప్రభువుకు తెలుసు. కానీ ఆమె సమాధానాన్ని యేసు మెచ్చుకున్నారు. వినయముతో కూడిన గొప్ప విశ్వాసంతో ఆమె సమాధానం ఇచ్చింది. అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయి రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును గదా. మెస్సయ్య విందులో అన్యులు పాల్గొనడంలో హాని ఏముంది? అందుకే యేసు ఆమెతో, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము. యేసు ఆ స్త్రీ గృహమునకు వెళ్ళలేదు, ఆ బాలికను తాకలేదు, కానీ ఆ బాలిక స్వస్థత పొందినదని చూస్తూ ఉన్నాం. మత్తయి 15:28 వచనంలో యేసు ఆమె విశ్వాసాన్ని మెచ్చారు. ప్రభు మాటలను ఆమె విశ్వసించి వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతంగా పరుండిండుట ఆమె చూచింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదాంతము నుండి నిరంతర ప్రార్థన యొక్క విలువను మనం గ్రహించాలి. ఆ స్త్రీ పట్టుదలతో ప్రార్థించి తన విశ్వాసాన్ని వెల్లడి చేసింది. ఆ స్త్రీ ప్రేమగల తల్లి అని నిరూపించుకుంది. తన బిడ్డ కోసం ఎన్ని మాటలైనా పడటానికి సిద్ధపడింది. ఆ స్త్రీ వినయాన్ని కూడా మనం గ్రహించాలి. ఆమె విశ్వాసం ఆమె కుమార్తెకు స్వస్థతను తీసుకొచ్చింది. క్రీస్తును గూర్చిన సువార్తను చూచు వారందరికీ, వినువారందరికీ దేవుని రాజ్యం అందుబాటులో ఉన్నదని ఈ ఉదాంతం మనకు తెలియజేయుచుంది. అలాగే యేసు యొక్క దయ మరియు విశ్వాసం యొక్క శక్తిని మనం ఇక్కడ చూడవచ్చు. యేసు ఒక అన్యురాలితో మాట్లాడటానికి, ఆమె కుమార్తెను స్వస్థపరచడానికి సిద్ధపడ్డాడు. జాతి లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా యేసు అందరినీ ప్రేమిస్తాడు. విశ్వాసము అద్భుతాలు చేయగలదు. మనం ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని నేటి సువిశేష పఠనం మనకి బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసము, విధేయత స్వభావము ఆయన విశ్వాసులమైన మనందరిలో ఉండాలి. ముఖ్యంగా దేవునికి సాధ్యమైనది ఏది లేదు అని
ఆ దేవునికి విశ్వాసమైన మనందరము కూడా విశ్వసించాలి. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసమును, మనలో ఉన్న ఓర్పును, సహనమును, ఆయన ఎడల మనకు ఉన్న భక్తిని గమనించడానికి కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తారు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనలో ఓర్పు, సహనము, దేవుని యందు భక్తి విశ్వాసములను సడలకుండా కాపాడుకోగలగాలి. ఆ విదేశీ స్త్రీ యేసుక్రీస్తు ప్రభునిచే పరీక్షింపబడినప్పుడు ప్రభు మాట్లాడిన మాటల యందు ఆమె ఓర్పు, వినయము, దీనత కలిగి ఉంది. ప్రభువుని నమ్ముకొని ఉంది. కనుకనే దయ్యము పట్టిన కూతుర్ని ఆ దయ్యము నుండి ఆ ప్రభుని కృపలో విడిపింపగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడు మనకు అండగా తోడుగా ఉంటారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విశ్వసిద్దాం. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసమే మనల్ని బాగు చేస్తుంది, సరిచేస్తుంది, స్వస్థపరుస్తుంది, మన కష్టాలను మన నుండి విడుదలను చేస్తుంది. ప్రభువు పలుకుతూ ఉంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని. విశ్వసించిన వానికి అంతయు సాధ్యమే. మనందరము మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను బట్టి దేవుని యందు ధైర్యమును, దేవుని యందు భక్తి కలిగిన విశ్వాసమును ఏర్పరచుకుందాం. ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాం. మన జీవితంలో కూడా స్వయంగా దేవుని అద్భుత కార్యాలను చవి చూద్దాం. దేవుణ్ణి మహిమపరచుదాం. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమేన్.